ఇజ్రాయెల్ హమాస్ మధ్య 88 రోజులుగా ఘోరమైన యుద్ధం కొనసాగుతుండగా హమాస్ డివైన్ నాయకుడు సలేహ్ అల్ అరౌరి బిరూట్లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో మరణించినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. తెల్లవారుజామున హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ లెబనాన్లో తన డిప్యూటీ కమాండర్ హత్యను కూడా ధృవీకరించింది. ఇంతలో ఆరోరి హత్యను ఖండిస్తూ లెబనాన్ తాత్కాలిక ప్రధానమంత్రి నజీబ్ మికాటి దీనిని కొత్త ఇజ్రాయెల్ నేరమని పేర్కొన్నారు. టెల్ అవీవ్ లెబనాన్ను వివాదంలోకి లాగాలని లక్ష్యంగా పెట్టుకుందని మికాటి ముందే హెచ్చరించాడు. లెబనీస్ టెర్రర్ గ్రూప్ హిజ్బుల్లాహ్ ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందిస్తూ తమ యోధులు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. టెర్రర్ గ్రూప్ ఆరోపించిన ఇజ్రాయెల్ సమ్మెను లెబనాన్, దాని ప్రజలు, దాని భద్రత మరియు సార్వభౌమాధికారంపై తీవ్రమైన దాడి అని పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ ఇంకా దాడికి బాధ్యత వహించాల్సి ఉంది, కానీ అస్పష్టమైన ప్రకటన కూడా విడుదల చేసింది. విలేకరుల సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, విదేశీ మీడియా ప్రతినిధి మార్క్ రెగెవ్ మాట్లాడుతూ, ఇది ఎవరు చేసినా ఇది లెబనీస్ రాష్ట్రంపై దాడి కాదు. ఇంతలో హమాస్ నాయకుడిని హత్య చేసినట్లు ఆరోపణలు వెస్ట్ బ్యాంక్లో రమల్లాలో భారీ నిరసనకు దారితీశాయి. జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చి అరూరి స్వగ్రామం వైపు సాగారు. ముఖ్యంగా అక్టోబర్ 7న గాజా సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై హమాస్ జరిపిన దాడుల్లో కనీసం 1200 మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా ఐడిఎఫ్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి హమాస్ లక్ష్యాలను ఛేదించడం కొనసాగించింది.
వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.